నేటి మాటలో మనం గాయత్రి మంత్రం యొక్క విశిష్టతను, నిత్య జీవితంలో గాయత్రి ఆవశ్యకతను, రక్షణ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే నిత్య జీవితంలో గాయత్రి ఆవశ్యకత, రక్షణ. గాయత్రి మంత్రం తెలుసు కదా అందరికీ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దాని యొక్క ఆవశ్యకత. సకాలమున సంధ్యావందనమున ఆచరించు పురుషుడు సకలాభిష్టములను పొందు. గాయత్రి మంత్రార్థమును చక్కగా అర్థం చేసుకునవలెను. బుద్ధిబలము, ఆత్మశక్తి అభివృద్ధి అగుటకు గాయత్రిని సకాలములో ఆశ్రయింపవలెను. శరీర వృద్ధి అగుటకు ఆహారం ఎట్లు అవసరము, అట్లే సూర్యుని యొక్క తేజము భావనారూపముగా గాయత్రి మంత్రముతో మన శరీరమందుండు తేజోస్థలమునకు ఆకర్షించుకొనవలెను. సూర్య తేజమునకు దీపము అవసరం ఉండదు కదా, అట్లానే గాయత్రి మంత్ర జపం వలన బ్రహ్మ తేజోబలము కలుగు. ఇంద్రియముల యొక్క ప్రాణశక్తిని గాయత్రి మంత్రము రక్షించు. ఈ పవిత్ర మంత్రమే విశ్వామిత్రుని ఋషిని బ్రహ్మ ఋషినిగా చేసింది. సకల విద్యలకు ఈ మంత్రమే దాత. అట్టి వేదమాత తనను ప్రార్థించు వారులను రక్షించి సర్వాభిష్టములను నొసగును. ధర్మసూత్రములయందు ఆ దేవతను ఎట్లు వర్ణింపబడినదో వానిని అర్థం చేసుకున్న ప్రత్యక్ష సాక్షిగా మనకు బోధపడగలదు. తనను గానము చేయు వానిని అనగా స్మరించుట, జపించుట, భజించుట, ప్రార్థించుట రక్షించునని కావున గాయత్రి అనబడును. అంతేగాని ఒక ఆడదేవతగా భావించరాదు. ఒక విశ్వశక్తి గాయత్రి. ఇట్టి శక్తిని ప్రార్థించి ధ్యానించి సనాతన ధర్మకర్మలను పునరుద్ధరణ చేయవలెను. అప్పుడే మానవ జన్మకి సార్థకత అని మన పెద్దలు, వేదర్షులు, బ్రహ్మర్షులు, ఎంతోమంది ఋషులు దీని గురించి వివరించారు ఫ్రెండ్స్. కాబట్టి మనమందరం కూడా ఈ మంత్రాన్ని గానం చేయడానికి, గాయత్రిని జపించడానికి మనం ప్రతి ఒక్కరం కూడా ముందుండాలని ఆశిస్తూ సమస్త లోకా సుఖినో భవంతు.